ఆత్మవిశ్లేషకుడు దేవాలయంలోకి వచ్చాను. అతడు ధర్మశాస్త్ర భక్తి చొప్పున ఆయన విషయం ఆయన జరిగించేటప్పుడు తల్లిదండ్రులు శిశువు అయిన యేసును దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తుకుని దేవుని స్థించుట్లైన నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చున్నావు. అన్ని జనులకు నిన్ను బలపరచుటకు వెలుగుగాను, నీ ప్రజల ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజలకు సిద్ధపరిచిన రక్షణ నేను కనులారా చూచితిని. యోసేపును ఆయన తల్లియు ఆయన గురించి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడి సుమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపరచబడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పరుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని పోనని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనము చూస్తా ఉన్నాం. యేసు ప్రభు వారు పుట్టిన 40 దినాలకి యేసు ప్రభు వారిని వారి ఆచారం చొప్పున దేవాలయానికి వారు తీసుకెళ్ళినప్పుడు అక్కడ సుమియోను అనే ఒక మనుష్యుడు ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆ మనుష్యుడు యేసు ప్రభు వారి రాక కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన చూచిన తర్వాత, అంటే మెస్సైని చూచిన తర్వాత, యేసు ప్రభు వారిని చూడక మునుపు అతను చనిపోడు అని చెప్పి ఆయన గురించి వ్రాయబడి ఉంటా ఉంది. స్తోత్రం. హల్లెలూయా. ఇతడు ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టేవాడుగా ఇతడు ఉంటా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం చూస్తే యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత దేవాలయంకు యేసు ప్రభు వారిని 40 దినాల తర్వాత ఆయన్ని తీసుకువెళ్ళారు. యూదా సాంప్రదాయ ప్రకారముగా మనం చూస్తే 2వ అధ్యాయము లూకాసు వార్త 21 నుంచి 24 మనం ఒకసారి చూద్దాం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అనే పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయవలెను అని ప్రభు ధర్మశాస్త్రంలో రాయబడినట్టు ఆయన్ను ప్రభువుకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రమును చెప్పబడినట్టు గువ్వల జత అయిన 2 పావురపు పిల్లలైనను బలిగా సమర్పించుటకు వారు ఆయనకు యెరూషలేముకు తీసుకొని పోయిరి. స్తోత్రం. హల్లెలూయా. వారు దేవాలయమునకు చూడండి, యేసు ప్రభు వారు 40 దినాలు ఆ యొక్క యేసు ప్రభు వారు సున్నతి చేయవలసిన దినమున 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత పెట్టబడిన పేరు యేసు. తర్వాత 40 దినాలైన తర్వాత ఆయన్ని యెరూషలేమునకు దేవాలయానికి తీసుకుని పోయేది. స్తోత్రం. హల్లెలూయా. దేవాలయం ప్రాముఖ్యత మనం చూస్తా ఉన్నాం. దేవుడు దేవాలయంకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడో ఒకసారి చూడాలి. పాత నిబంధన చూద్దాం. లేవి కాండము 12వ అధ్యాయము 23 చదవండి. ముప్పై 23 చదవండి. లేదా అయ్యా 8 వరకే ఉందా? సరే. ఆ యొక్క ఆ లేవి కాండంలో ఏముందంటే 40 దినాలు ఒకవేళ స్త్రీ గర్భాన్ని అదే పిల్లవాడిని జన్మిస్తే 40 దినాల వరకు ఆమె ఎలా ఉంటుందంటే ఆమె శుద్ధి, అంటే ఆమె అపవిత్రురాలుగా ఉంటది. 40 దినాల తర్వాత ఆమె పవిత్రురాలయ్యని చెప్పి లేవి కాండములో మనం చూస్తా ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. ఆమె అపవిత్ర దినములు పూర్తయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని దేవాలయమునకు తీసుకుని వచ్చేది. స్తోత్రం. హల్లెలూయా. తీసుకొచ్చి యేసు ప్రభువారిని దేవాలయంలో ఆయన్ని అంటే
ప్రతిష్ఠిస్తా ఉన్నారు, దేవునికి అర్పిస్తా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్పించాలంటే వారికి ఉన్న స్తోమతను బట్టి అర్పిస్తా ఉంటారు. అంటే బాగా డబ్బున్న వాళ్ళైతే గొర్రెలను, మేకలను, పశువులను వదిలిస్తూ ఉంటారు. అది డబ్బు లేని వారైతే ఏం చేస్తారంటే పావురాలను కానీ లేకపోతే గువ్వలను కానీ వారు అర్పిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు వారి ఫ్యామిలీ పేద కుటుంబం కాబట్టి, వారికి అంత స్తోమత లేదు కాబట్టి వారు ఏం చేస్తారంటే యేసు ప్రభు వారిని ప్రతిష్ఠించినప్పుడు, ఆ దేవాలయం తీసుకుని వచ్చినప్పుడు ఏం చేశారంటే 2 గువ్వలను ఆ యొక్క యేసు ప్రభు వారికి ప్రతిష్ఠితగా అర్పించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే యేసు ప్రభు వారి యొక్క పరిస్థితి మనం చూడవచ్చు. చాలా నిరుపేద కుటుంబంలో ఆయన జన్మించాడు. చాలా అటువంటి ఆ కుటుంబంలో అతను ఉంటా ఉన్నాడు. ఆయన పుట్టినప్పుడు సత్రములో ఆయన స్థలం లేనందున ఎక్కడ పెట్టి చెప్పండి, ఆయన్ని పశువుల తొట్టిలో పరుండబెట్టిరి అని చెప్పి మనము చూస్తా ఉన్నాం. యేసు ప్రభు వారి యొక్క పరిస్థితిని మనము బాగా గమనించవచ్చు. ఆయన దేవాది దేవుడైంది, రాజుల రాజు అయింది, ప్రభువుల ప్రభు అయింది, ఈ సృష్టికర్త ఉంటా ఉంది. ఆయన కడు పేదవాడిగా ఈ లోకములోకి ప్రభువారు ఉద్భవించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన అందరికీ ప్రభు కాబట్టి, అందరికి అందుబాటులో ఉండటానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి ఆ పేద కుటుంబంలో జన్మించి ఆయన ప్రతిష్ఠిస్తా ఉన్నప్పుడు 2 గువ్వలను ఆయన కొరకే ప్రతిష్ఠించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డరా, దేవుని యుద్ధకు వెళ్ళటానికి మన యొక్క స్థితిగతులు అడ్డము రాకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యుద్ధకు నువ్వు ఎలా ఉన్నా సరే నువ్వు రావాలి. చేతులు డబ్బులు లేవండి, లేకపోతే మాకు ఛార్జీలు డబ్బులు లేవండి, మాకు కుదరట్లేదండి అని చెప్పి మనం చెప్పకూడదు. దేవుని దగ్గరికి ఏమి లేకపోయినా సరే మనం నడుచుకుంటానా సరే రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరూ సెలవిస్తా ఉన్నాను, దేవుని సన్నిధికి వచ్చి నీ పరిస్థితి చెప్పినప్పుడు దేవుడు నీ పరిస్థితిని మెరుగుపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ డబ్బులు లేకపోతే వస్తే నువ్వు చెప్పు దేవునికి, ప్రభువా నేను ధనము నా దగ్గర లేదు, కానీ నీ మందిరానికి వచ్చాను, నీ మందిరంలో ఉంటా ఉన్నాను, నాకు సహాయం వచ్చే ప్రభువా అని చెప్పి దేవుని అడగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది డబ్బులు లేక మానేసామండి, కానుకలు లేక మానేసామండి అని చెప్పి సాకులు చెప్తారు. చాలా మంది కూడా మీ డబ్బుల్లో వచ్చావా, ఎలా వచ్చావు అని చెప్పి ఎప్పుడన్నా మిమ్మల్ని అడిగాను మేము ఎప్పుడన్నా చెప్పండి. నువ్వు కానుకలు చెప్పి అడిగావు ఎప్పుడన్నా? కాబట్టి ఏమి లేకపోయినా సరే దేవుని ఎదుకు అది ఆటంకంగా ఉండకూడదు. స్తోత్రం. హల్లెలూయా. వారి యొక్క గొర్రెను ఇవ్వటానికి లేవు, మేకను ఇవ్వటానికి లేదు, పశువులను అప్పుడు వదిలించేవారు, పశువులు ఇవ్వడానికి లేదు, కానీ వారు 2 జతల గువ్వలు తీసుకుని వచ్చి దేవునికి అర్పణగా అర్పించి ప్రతిష్ఠించుకున్నారు. హల్లెలూయా. కాబట్టి ఏమన్నా సరే దేవుని ఎదుకు వచ్చి, దేవుని మందిరానికి వచ్చి నీవు ప్రార్థన చేస్తే దేవుడు ఆ యొక్క చేతిని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొద్దిపాటే ఉందనుకోండి, ఉదాహరణకి 10 రూపాయలు ఎగ్గా, ప్రభువా ఇదిగో నా దగ్గర లేవు, 10 రూపాయలే ఉన్నాయి, వేస్తా ఉన్నాను, నువ్వు నన్ను దీవిస్తే ఇంకా వేస్తాను ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకుని దేవుని దగ్గర నువ్వు వెయ్యి, దేవుడిని హస్తాన్ని దీవిస్తాడు. హల్లెలూయా. నీ చేతిని దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవించేవాడుగా ఆయన ఉంటాడు. అదనే యేసు ప్రభు వారు ఒక మాదిరిగా వారి కుటుంబము ఉంటా ఉంది. చాలా మంది కూడా బాగా ఖర్చు పెట్టుకుంటారు అన్నిటికీ. వారి డబ్బులు, వారి బట్టలు ఖర్చు పెట్టుకుంటారు, వారి ఇంటికి ఖర్చు పెట్టుకుంటారు, వారి అవసరాలు ఖర్చు పెట్టుకుంటారు, వారి కార్లు ఖర్చు పెట్టుకుంటారు, వారి యొక్క మోటార్ సైకిల్ ఖర్చు పెట్టుకుంటారు. కానీ దేవునికి ఇవ్వడానికి మాత్రము చేతులు చాలా మందికి రావు. అంటాను, ఎవరైతే దేవునికి అర్పించుకుంటారో దేవుడు వారిని దీవిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. గొర్రె పిల్ల ఇచ్చే స్తోమత లేక గువ్వలను వారు బలిగా ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోది, సుమి అని ఒక మనుష్యుడు ఉండెను. ఆయన వయసు ఎంతంటే 113 సంవత్సరాలు. అమ్మ ఎంతండి ఆయన వయసు? 113 సంవత్సరాలు. 113 సంవత్సరాల వయసులో మెస్సే కొరకై ఆసక్తితో ఎదురు చూస్తా ఉన్నాడు. ఏ సంవత్సరం చెప్పండి అమ్మా, ఏ వయసులో?
13 సంవత్సరాల వయసులో మెస్సయ్య కోసమై ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నాడు. మెస్సయ్య వస్తాడు, ఆయన చూడాలని చెప్పి ఎదురు చూస్తా ఉన్నాడు. ఈయన నీతిమంతుడు అని చెప్పి ఆయన గురించి రాయబడి ఉంటా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీతిమంతుడు అంటే ఎవరు చెప్పండి? ఆయన నీతిమంతుడుగా ఆయన చెప్తా ఉన్నారు. వాక్యము ఆయన గురించి నీతిమంతుడు చెప్పి సెలవిస్తా ఉంది. అలాగే యెరూషలేము నందు సిమియోను ఒక మనుషుడు, నేను అతడు నీతిమంతుడును భక్తి పరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకై కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తుని చూడక మునుపు ఏమంటారు చెప్పండి? ఏమంటారండి? ఆయన మరణము పొందడు. యేసు ప్రభు వారు చూసిన తర్వాత మాత్రమే అతడు మరణం పొందడని చెప్పి అతని గురించి బయలుపరచబడిన పరిశుద్ధాత్మ చేత. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలుల ఆదరణ కొరకై కనిపెట్టుకుని వాడుగా ఇతడు ఉంటా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు గురించి ఆలోచన చేసేవాడుగా ఉంటా ఉన్నాడు. దేవుడు నీ పట్ల ఆయన శ్రద్ధ వహించేవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువారు నీ యొక్క ఆదరణకర్తగా ఉంటా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం ఒకసారి. ఫిలిప్పీ 2:8 చూద్దాం. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తగ్గించుకొనెను. అందుచేత పరలోకం ఉన్న వాళ్ళు కానీ, భూమి మీద ఉన్న వాళ్ళు కానీ, భూమి కింద ఉన్న వాళ్ళు కానీ, ప్రతి వాని మోకాలను యేసునామమున ఉన్నట్టు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామునకు పైనాముగా ఆయనను అనుగ్రహించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అంటే యేసు క్రీస్తు ప్రభువాన్ని ప్రభువుగా బయలుపరుచుకున్నాడు. యేసు ప్రభువారు ఆయన పునరుద్ధానుడు అవకమునపు ఈయన సిమియోను అంటే ఆయన పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు సిమియోను మీదకి వచ్చాడు. అంటే అప్పట్లో యేసు ప్రభువు పునరుద్ధాన అవకమునపు కొంతమంది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తా ఉండేవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంసోను మీదకి ఏమొస్తా ఉంది చెప్పండి? ఆత్మ దిగి వచ్చినప్పుడు అతడు గొప్ప కార్యలు చేస్తా ఉండేవాడు. అంటే కొంతమంది మీదకి ఆత్మ దిగి వచ్చే, అలాగే ఈ సిమియోను మీదకి కూడా ఆత్మ దిగి వచ్చి ఆయన్ని ఆత్మతో నింపింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువు వారు పునరుద్ధానుడైన తర్వాత ఆయనాడు ఆదరణకర్తను ఎందుకు నేను పంపుతాను. అతడు మిమ్మల్ని సర్వసత్యములో మిమ్మల్ని నడిపిస్తాడని చెప్పాడు. యేసు ప్రభు వారు పునరుద్ధానం అవక మునుపు కొంతమంది మీదకి వచ్చేది. యేసు ప్రభు వారు పునరుద్ధానం అయిన తర్వాత ఈ ఆత్మ అందరిలో పనిచేస్తా ఉంది. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువుని నమ్మినట్లయితే ఆ ఆత్మ పనిచేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వస్తాడు ప్రభువుని ఒప్పుకున్నట్లయితే. కాబట్టి ఆ ఆత్మ నీలో పనిచేసేదిగా ఉంటావు. పనిచేస్తుందా మీలో పరిశుద్ధాత్మ దేవుడు? చెప్పండి, పనిచేస్తున్నాడా పని చేయట్లేదా? మీరు చెప్పట్లా సరిగ్గా. పనిచేస్తున్నాడా? తప్పుగా చెప్తున్నాడా మీకు? చెప్పండి అమ్మా. ఒప్పిస్తున్నాడా? అదే పని చేయడం అంటే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తీతు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూడండి ఒకసారి. చదవండి అమ్మా.
నేను చదువుతాను చేస్తాను. అలాగునని 13 2వ అధ్యాయము 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడు యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకమును స్వస్థత బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతకవలని మనకు బోధించుచున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గమనించాలి, ఈ యొక్క సిమియోనికి మనకి ఒక ప్రత్యేకమైన ఒక అంశం ఉంటా ఉంది. అదేంటంటే క్రీస్తు రాకడ కొరకై ఎదురు చూడటం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సిమియోను మొదటి రాకడ కొరకై ఎదురు చూశాడు. అమ్మా దేని కొరకు చెప్పండి అమ్మా. యేసుని చూడక మునుపు ఇతడు చెప్పండి చనిపోడు అని వాక్యం రాసిపడింది. అంటే మొదటి రాకడ చూశాడు సిమియోను. యేసు ప్రభు వారు మొదటి రాకడ చూశాడు. మనమైతే యేసు రెండవ రాకడ చూసే భాగ్యం మనకు వస్తా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. అందునే వాక్యం చెప్పుకుంటూ వస్తా ఉంది. తీతు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో, అనగా మహాదేవుడును మన రక్షకుడిని యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవాలని మనకు బోధిస్తా ఉంది. యేసు రాకడ మనము కూడా చూస్తాం. సరేండి. సిమియోను ఏం చేసి చెప్పండి మొదటి రాకడ చూశాడు. నెక్స్ట్ స్తోత్రం. హల్లెలూయా. నీవు రెండవ రాకడ చూస్తావు. చెప్పరే హల్లెలూయా. చెప్పరే హల్లెలూయా. అయ్యండి మనం చచ్చిపోతే ఎలా చూస్తా ఉండంటే చచ్చిపోయిన వాళ్ళకే మొదలు కనపడుతుంది ఆయన. సరేండి. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేచి ఆయన చూస్తారు. ఆ మీదట సజీవులుగా ఉండేవారు ఆయన చూస్తారు. యేసులో ఎంత గొప్పతనమో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సిమియోను కన్నా గొప్పవాడు. దేవుని సంగమా, సిమియోను గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన యేసు ప్రభు వారు వచ్చి ఆయన చూస్తారే కానీ సిమియోను చనిపోడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ నువ్వు చనిపోయినా చూస్తావు. అది గొప్పతనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలా, దేవుడు ఎంత ఆధిక్యత సంఘానికి ఇచ్చాడో అందరూ జ్ఞాపకం చేసుకోవాలి. మనందరినీ బాగా ప్రేమించాడు దేవుడు. మనము ఆయన చూడబోతా ఉన్నాం. కవలారా ఆయన చూడబోతా యేసు ప్రభువారు. ఆయన్ని నీవు కవలారా చూస్తావు ఎప్పుడైతే నీవు స్వస్థ బుద్ధితోనూ భక్తితోనూ నీతితోనూ దీన్ని వెంబడిస్తా ఉంటావు. నీవు ఆయన నీవు చూడబోతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీవు జాగ్రత్తగా ఈ లోకములో ముందు కొనసాగాలని చెప్పి ప్రభు పేరిట మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. ఫిలిప్పీ రాష్ట్ర పత్రిక చూడండి ఒకసారి. మీ అందరూ కూడా ఫిలిప్పీ రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చదవండి ఒకసారి. లేదమ్మా చివరి వచ్చి చదవండి ఒకసారి. 20 చదువుతాం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకు నిమిత్తము కనిపెట్టుకొనుచున్నాం. సమస్తమును తనకు లోబర్చుకొనజాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమల శరీరమునకు సమరూపము గదానిగా మార్చును. దైవ స్తోత్రం. హల్లెలూయా. 19వ చూద్దాం. నాశనమే వారంతము వారి కడిపే వాళ్ళ దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఏందో అతిశయపరుచున్నారు. భూ సంబంధం అటువంటిదే మనసుంచున్నారు. మన పౌరస్థితి పరలోకమున్నది, అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకు నిమిత్తము కనిపెట్టుకొనుచున్నాము. సమస్తమును తనకు లోబర్చుకొనజాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. స్తోత్రం. హల్లెలూయా. యేసుని మనం చేర్చుకుంటే, యేసుని వెంబడిస్తే మనకి పౌరస్థితి ఎక్కడుంది చెప్పండమ్మా.
చెప్పాలి, ఏముంది? ఎక్కడుంది? పరలోకం ఉంది. హల్లెలూయా. పరలోకములో నీ పౌరస్తుంటా ఉంది. 9 కోట్లు ఎంత కడతాడండి అమెరికా పౌరస్తు ఇస్తారంట. ఎన్ని కోట్లు చెప్పండి అమ్మా. ట్రంప్ చెప్పాడు, మీకు అమెరికా పౌరసత్వం కావాలంటే 9 కోట్లు కట్టండి అన్నాడు. అమెరికాలో మీరు వ్యాపారాలు చేసుకోవాలంటే 18 కోట్లు కట్టండి అన్నాడు. యేసు ప్రభు నిన్నేం అడిగాడా? అందరూ బాగా ఉన్న మాటలు. నిన్ను ఏమన్నా అడిగాడా? నీకు పౌరస్థితి ఆయన పరలోకమందు ఇస్తున్నాడు. నీ పౌరస్థితి పరలోకం ఉంది. ఈ దీన శరీరము చెప్పండి మహిమ శరీరముగా మారబోతా ఉంది. హల్లెలూయా. మహిమతో నింపబడే రోజులు రాబోతా ఉన్నాయి నీకు. స్తోత్రం. హల్లెలూయా. చచ్చిపోయినా కాదండి, యేసు నమ్మితే బ్రతికుండగానే చూస్తావు మహిమను. ఆయన మహిమను చూస్తావు, ఆయన కృపను చూస్తావు, ఆయన ప్రేమను చూస్తావు, ఆయన దీవెన చూస్తావు, ఆయనకి నడిపింపు చూస్తావు, ఆయన సహాయం చూస్తావు నీవు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసు నీ కొరకే వచ్చాడు, నిన్ను దీవించడానికే వచ్చాడు. ఆయన నువ్వు నీ కుటుంబాన్ని మేలుతో నింపుదామని చెప్పి ఈ లోకానికి యేసు ప్రభు వారు వచ్చాడు. మనమే వెనకంజ వేస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఏదో సాకు చెప్తాం మనం, కానీ యేసు ఏ సాకు చెప్పలా. హల్లెలూయా. దేవాలయం వెళ్ళాడు ఆయన. రెండవదిగా సిమియోను 113 సంవత్సరాల వయసు ఆయన. చాలా మంది కూడా నేను మా వయసు పెద్ద అయిపోయిందండి, ఈ 50 కూడా ఉండవు వీళ్ళకి. అమ్మా ఎంత ఉండవు చెప్పండి? ఈ 50 కూడా ఉండవు. నేను నడవలేకపోతానండి. మరి ముఖ్యంగా చర్చ్ కంటే అసలు అడుగు తీసి అడుగు వెళ్ళిపోతానని నేను అంటారు మనవాడు. సరే అంటాను. 113 సంవత్సరాల వయసున్న ఈ సిమియోను యేసు కొరకై ఆసక్తితో ఎదురు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. దేవుని సన్నిధికి ఆసక్తితో పరిగెత్తుకుంటా రావాలి. యేసును చూస్తావు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆసక్తిని బట్టి యేసుని ఆయన చూశాడు. యేసుని ఆయన ఎత్తుకున్నాడు ఆయన చేతులతో. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చూస్తావు, ఆయన మహిమను చూస్తావు, నీవు ఆయన కృపను చూస్తావు నీవు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి అంటాను, సిమియోను ఒక మనుష్యుడున్నాడు. అతడు ఎంత ఆసక్తిపరుడో ఒకసారి మీరు గమనించాలా. హల్లెలూయా. మీరు ఆత్మతో నింపబడాలి. సిమియోను ఆత్మతో నింపబడ్డాడు. ఆత్మ పూర్ణులుగా ఉంటాడు. హల్లెలూయా. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానులే కాక జ్ఞానులే నడుచుకోండి. మీరు మద్యముతో మత్తులో ఉండకండి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మ పూర్ణులైనడి. హల్లెలూయా. ఆత్మ పూర్ణులుగా ఉండాలి, ఆత్మతో నింపబడాలి, ఆత్మతో నడవబడాలి, ఆత్మతో మాట్లాడాలి, ఆత్మతో కార్యం చూడాలి. వీరందరూ కూడా హల్లెలూయా. దేవుని ఆత్మ మీ మధ్యన పనిచేస్తా ఉంది. స్తోత్రం. హల్లెలూయా. ఆత్మతో నింపబడితే మన కుటుంబాలు బాగుంటాయి. స్తోత్రం. హల్లెలూయా. మధ్యరాత్రి లేచాను. లెగిస్తే మా ఇంటి ఆపోజిటే పెద్ద పెద్ద కేకలు వేసేసేసి ఏడ్చేస్తున్నావా? ఎప్పుడమ్మా? ఏం లేదా ఇంట్లో? ఆత్మ లేదు, ఆత్మ నడిపింపు లేదు, ప్రభు లేడు, వాక్యం లేదు. ఏమండి అర్ధరాత్రి నిద్రపోవాలా? తిట్టుకుంటా కొట్టుకుంటుంటారా? చెప్పండి అమ్మా. సైతాన్ పని చేస్తుంది బాగా. సైతాన్ పని చేస్తేనే రాత్రి అంతా కొట్టుకుంటూ ఉంటారు. సైతాన్ పని చేయకూడదు, ఆత్మ పూర్ణులుగా ఉండాలి. హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. 10 గంటలు నిద్రపోవాలి, 10 గంటలు నిద్రపోవాలి, 6 గంటలకు 5 గంటలు లెగాలి. అది నీకు ఆరోగ్యం. సండే, నిన్న శనివారం, సండే కదా, మరి సరదా ఉండొద్దా ఏమ్మా? ఎంటర్టైన్మెంట్ అనమాట ఇంట్లో కూడా. ఎంత బాధ అండి. దేవుని సంగమా ఆత్మ పూర్ణులుగా ఉంటా ఉండాలి. హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నాం?
ఏం మాట్లాడుతూ ఉన్నాం, ఎప్పుడు మాట్లాడుతున్నాం, ఎప్పుడు మాట్లాడాలండి? ఈ విషయం వస్తే 10 లోపు మాట్లాడుకోవాలి. తర్వాత ఏం చేయాలి? అమ్మా నిద్రపోవాలి. వీళ్ళు ఎప్పుడు నేను 3:30 ఎప్పుడు లేచాను, అప్పుడు దెబ్బలాడుకుంటున్నారు వీళ్ళు. భలే ఉందరా బాబు అనుకున్నాను. మా ఇంటి ముందే ఇప్పుడు కాదు. దేవుని సంగమా పొద్దుద్దు అలాగా. హల్లెలూయా. ఆత్మ పూర్ణులుగా ఉంటే మీ కుటుంబాలు దీవించబడతాయి. హల్లెలూయా. వాదములు ఎందుకు వ్యర్థులవుతారు? వాదములు ఏమవుతారమ్మా చెప్పండి? వ్యర్థులవుతారు. వాదముల వల్ల నీవు దీవించబడవు. హల్లెలూయా. తగ్గింపు జీవితం, నీ జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటావు నీవు. అందునే వాక్యం బాగా వినాలి. వాక్యము నీ హృదయంలో పనిచేసేదిగా ఉంటా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తే సిమియోను పాట పాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సిమియోను పాట పాడుతూ ఉన్నాడు. చక్కటి పాట చూడండి ఒకసారి. లూకాసు సువార్త 2వ అధ్యాయం 28వ వచనం. అందరూ సెల్ ఫోన్ సైడ్ లో పెట్టేసుకున్నామా? లూకాసు సువార్త 2వ అధ్యాయము 28వ వచనం. ఆయన అంత ధర్మశాస్త్ర చొప్పున ఆయన విషయం జరిగించినట్టు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయం తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించి ఇట్లైను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ 113 సంవత్సరాల వయసున్న ఈ వ్యక్తి, సిమియోను అనే వ్యక్తి, యేసు ప్రభువు తన చేతులు తీసుకుని ఆయన స్తుతిస్తా, ఆయన ఘనపరుస్తా, ఆయన మహిమపరుస్తా, ఆయన సేవిస్తా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎత్తుకొని దేవుని స్తుతిస్తా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమపరుస్తాను. నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో దాసుని పోనిచ్చున్నావు. అన్ని జనులకు ఈయన బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ నేను కనులారా చూచితిని. హల్లెలూయా. ఎంత చక్కటి మాట. ఆ అస్సును ఎత్తుకుని దేవుని మహిమపరుస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువుని ఎత్తుకుని ఆయన ఘనపరుస్తా ఉన్నాడు. ఏమనంటే నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానంతో నీ దాసుని పోలిస్తా ఉన్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్యులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజల ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల సిద్ధపరిచిన ఈ రక్షణను కనులారా చూచితిని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలుకు చెప్పండి మహిమగాను. ఇది ఇశ్రాయేలుకు మహిమ. అలాగే అన్ని జనులకు చెప్పండి అన్ని జనులకు వెలుగుగా ఉండటానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు వెలుగు వచ్చినది, నువ్వు లెమ్ము చెప్పండి తేజరిల్లెము. హల్లెలూయా. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లెము. యెహోవా మహిమ నీ మీద చెప్పండి ఉదయించుతున్నది. హల్లెలూయా. ప్రకాశిస్తా ఉంది. ఏమండి సూర్యుడు ప్రకాశిస్తా ఉన్నాడు. నీ మీద పడుతున్నాడా పట్టలేదా చెప్పండి? చెప్పండి అమ్మా. పడుతున్నాడు. అన్ని జనుల మీద కూడా పడతాం. అలాగే దేవుని మహిమ అందరి మీద ఉండటానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. కొందరే ఆ మహిమను పొందుకుంటా ఉన్నారు. హల్లెలూయా. అన్ని జనులకు చెప్పండమ్మా ఈయన వెలుగుగా ఉండటానికి వచ్చాడంట. హల్లెలూయా. మన చీకటిని పాద్రోలేవాడు. హల్లెలూయా. మన అంధకారం తీసివేసేవాడు, మన యొక్క పేదరికాన్ని తొలగించేవాడు, తన మహిమతో నింపేవాడు ఆయన. ఆయన ఈ లోకాన్ని వెలుగుగాని కొరకే వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తన వెలుగు నీ మీద ప్రకాశిస్తా ఉంది. నాదా అన్ని జనులకు వెలుగుగా ఉండటానికి, ఇశ్రాయేలుకు మహిమగా ఉండటానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమని చెప్పండి? నీవు సకల ప్రజలకు సిద్ధపరిచిన రక్షణ నేను కనులారా చూచితిని. హల్లెలూయా.
రక్షణ కనులారా చూస్తూనే అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. అందరూ కూడా ఇంతమందిని మనం అందరం కూడా రక్షణలోకి వచ్చామంటే దేవుని కార్యము. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. దేవుని కృప నీ పట్ల ఆయన వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఇంకా ఎవరైనా సరే రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, ప్రభువుని స్వీకరించకుండా మీరు ఉన్నట్లయితే ఇదే అనుకూల సమయం. హల్లెలూయా. ఇదే రక్షణ దినము. నీ మీద వెలుగు ప్రకాశిస్తా ఉంది. నీవే చీకటిలో ఉంటావు, ఇంకా హల్లెలూయా అంధకారంలో ఉంటా ఉన్నావు, దాక్కుంటా ఉన్నావు. దేవుడు నీ మీద తన వెలుగుని ప్రకాశం చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని వెలుగులోకి రావాలి, ప్రభు ఎదుగు రావాలి, ప్రభువుని సేవించాలి. ఇశ్రాయేలుకు మహిమ అయిన ఆ మహిమను వారు పొందుకుంటా ఉన్నారు. అన్యులకు చెప్పండి అమ్మా వెలుగుగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. రక్షణ ఇశ్రాయేలుకు చెప్పండి, అన్యులకు కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికి కూడా ఆయన రక్షణ వెలుగుగా ఉంటా ఉన్నాడు ఆయన. నెక్స్ట్ మనం చూస్తే యేసు క్రీస్తు ప్రభువు 29 చదవం ఒకసారి. నాదా 33 చదవమ్మా. యోసేపును ఆయన తల్లి ఆయన గురించి చెప్పిన మాటలు విని ఆశ్చర్యపడి సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలు అనేకులు పరుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఉంటా ఉన్నాడు ఆయన. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. అనేకులు పరుటకును చెప్పండమ్మా లేచుటకును. ఈయన 3 విషయాలుగా ఆయన బోధించాడు. ఒకటి, యేసు క్రీస్తు ప్రభువారు సిమియోను అన్నాడు అనేకులు పరుటకును లేచుటకును. ఈయన ఎలా అంటే ఒక రాయిగా ఉంటా ఉన్నాడు. ఈజ్ లైక్ ఎ స్టోన్ అన్నమాట. ఈ రాయి ఏంటంటే లేచుటకును చెప్పండి పరుటకును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఒక రాయిగా ఉంటా ఉన్నాడు. రాయి తగిలితే ఏమవుతుందో చెప్పండి అమ్మా, చెప్పండి, పడతాం మనం. అలాగే ఈ రాయి నిలబెట్టేదిగా కూడా ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేక మంది యేసు ప్రభు వారు మాకొద్దు, యేసు ప్రభు వారు మాకు అవసరం లేదు, యేసు ప్రభు వారు మేము చేర్చుకోం, మా దేవుడు కాదు ఈయన అని చెప్పి చాలా మంది కూడా ఇన్ని తిరస్కరించి కూలి పడిన వారు చాలా మంది ఉంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా యేసు ప్రభు వారిని చేర్చుకొని మాకు కావాలి ఈయన, మా యొక్క జీవితాల్లో ఆ ప్రభువారు చాలా గొప్పవారు అని చెప్పి చేర్చుకుని దీవించబడ్డ వారు కూడా చాలా మంది ఉంటారు. హల్లెలూయా. అందుకని పరుటకును చెప్పండమ్మా లేచుటకును ఈయన ఒక రాయిగా ఉంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నిలబడతావో పడిపోతావో నీ చేతుల్లో ఉంది. చూడండి అమ్మా, విన్నారా మీ అందరూ? నువ్వు పడతావా ఆ రాయి తగిలి, లేకపోతే ఆ రాయి పైన ఈ బండ పైన కూర్చుంటావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురుతో అన్నాడు, పేతురు నీవు ఆయన పేరు ఏం చెప్పండి అమ్మా? సీమోను. సీమోను అంటే ఏం చెప్పండి? రెల్లు అన్నమాట ఆయన. సీమోను, ఈ బండ మీద నా సంగమును కట్టుతును, పాతాళలోక ద్వారం ఏదా నిలువనేరవు. యు ఆర్ ఏ పెట్రో అన్నాడు, అంటే నీవు రాయివి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బండ మీద నా సంగమును కట్టుతును. కాబట్టి పరుటకును చెప్పండమ్మా లేచుటకును. నేను అంటే మీ అందరితో అంటున్నాను, నువ్వు పడతావా లెగుస్తావా? ఆయన పేరు ఏంటి వెనక జయకుమార్ గారు, నువ్వు పడతారా లెగుస్తారా? ఆయన మీ ఆయన అడుగుతున్నాను, పడతావా లెగుస్తావా? సరే చెప్పాలి. నీ కుటుంబాన్ని పడగొట్టుకుంటావా లేకుంటావా? సరే కొత్తగా వస్తున్నాడు అడుగుతున్నాను ఆయన. తర్వాత మనోడు కొద్దిగా పడుతుంటాడు ఒకసారి చూసాను. స్తోత్రం. హల్లెలూయా. పరుటకును చెప్పండమ్మా లేచుటకు. నువ్వు పడకూడదు. యేసయ్యకు వచ్చిన తర్వాత లెగాల. హల్లెలూయా. కుటుంబాన్ని కట్టుకోవాలా. సహాయం సరిపోతే దేవా
సహాయం సరిపోతుందయ్యా, నువ్వు నాకు సహాయం చేయని చెప్పడగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురు మునిగిపోతా ఉన్నాడు. మునిగిపోతా ఉంటే అన్నాడు చెప్పండి, ప్రభువా నేను మునిగిపోతున్నాను, నీకు చింత లేదా అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ అల్ప విశ్వాసి చెప్పండి, ఏమన్నా చెప్పండి, లే అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ నీటిలో మునిగిపోతున్న పేతురుని చేపట్టి పైకి లేపాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చీకటి గల దొంగ ఊపిలో నుండి నీళ్ళు పైకి అందుకని అదే ప్రవర్తిస్తా ఉన్నాడు. యేసు ప్రభు వారు పలుటకును చెప్పండమ్మా లేచుటకును ఈయన కారణమై ఉన్నాడు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఆయన వెంబడిస్తావా లేస్తావు, ఆయన విడిచిపెడతావా పెడతావు, నీ ఇష్టం. హల్లెలూయా. అతను చేసుకున్నావా పోతావు, ఇతను చేసుకున్నావు బాగుపడతావు, నీ ఇష్టం అనమాట. అంటది ఇతనే కావాలని నాకు అంటది. ఎవరు కావాలమ్మా చెప్పండి అమ్మా, అది నీ ఇష్టం. అయితే అంటే ఆలోచన చేయాలి. యేసా లేకపోతే ఎవరు చెప్పండి అమ్మా, సాతానా? ఎవరు వెంబడిస్తా ఉన్నాను? హల్లెలూయా. ఎవరు వెంబడిస్తా ఉన్నాను? నీవు తల్లిదండ్రులు అంటారు వద్దురా వద్దురా, ఆ సంబంధం వద్దురన్నా. లేదు 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 లేదు, నా కంటికి ఎలా కనబడుతుంది చెప్పండి అమ్మా, ఎలా కనబడుతుంది? అబ్బాయా ఆయన కంటిలో కనిపెట్టి చూడాలంట. అప్పుడు ఆ పిల్లని చెప్తాడు, అమ్మా నీ మాట లేదమ్మా, నేను నువ్వెందుకంటావు, మునిగితే కానీ తెలియదు కదా. స్తోత్రం. హల్లెలూయా. అలా యేసు కూడా అంతే. యేసు ఎలా ఉంటాడంటే, యేసు మామూలుగానే ఉంటాడు నీకు, కానీ ఆయన వెంబడిస్తే ఆయన మహిమ తెలుస్తుంది. హల్లెలూయా. ఆయన గొప్పతనం తెలుస్తుంది, ఆయన దీవెనలు తెలుస్తాయి. అందుకనే పలుటకును లేచుటకును ఇతడు ఒక రాయి ఉన్నాడు. హల్లెలూయా. ఓ గుర్తు ఉన్నాడు ఈయన. రెండవది ఈజ్ ఎ సైన్. స్తోత్రం. హల్లెలూయా. పలుటకును లేచుటకును ఈయన గుర్తుగా ఉంటా ఉన్నాడు. ఈయన చాలా మంది యేసుని నమ్మి యేసుని వెంబడించి చాలా మంది దీవించబడ్డ వారు ఉంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయన గుర్తు అపోస్తలుడైన పౌలు గుర్తుగా ఉంటా ఉన్నాడు. అంతకు ముందు యేసుని వెంబడించిన వారు చంపివేశాడు, కానీ యేసుని వెంబడించిన తర్వాత మారిపోయాడు. హల్లెలూయా. నన్ను కొట్టండి అన్నాడు, నన్ను తిట్టండి అన్నాడు, ఏం పర్వాలేదు అన్నాడు. హల్లెలూయా. ప్రభు కొరకై నేను చెప్పండి అనార్పణముగా పోయబడింది అన్నాడు. ఇది సైన్. మార్పు చెందుతావు నీవు. ఆయన గుర్తుగా ఉంటా ఉన్నాడు. నేను ఒక గుర్తు. స్తోత్రం. హల్లెలూయా. యేసును వెంబడించాను, యేసును అనుసరించాను, యేసు మార్గంలో పయనిస్తా ఉన్నాను. నేను చెప్పగలను, అందరిలాగా ధనమును చూసి ప్రేమించిన ఎవరినేమో, అందరిలాగా గొప్పతనాన్ని చూసి ప్రేమించను, అందరిలాగా మనుషుల్ని వారు వెంబడించను. నేను మనిషిని మనిషిగా చూస్తాను. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే యేసు నాలోకి వచ్చాడు, అదే గుర్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోపల ఒకటి బయట ఒకటి చెప్పను నేను, నాకు ఇష్టం ఉండదు. చెప్పేస్తా, నేనే ముఖం మీద చెప్పాను కదా. పాపం యోహాను చాలా కష్టపడ్డాడు. కష్టపడేది అన్నం అన్నీ ఆయన చేశాడు, ఖర్చుకు పెట్టాడు. నేనేం చేయను, చెప్పాలి. హల్లెలూయా. ఇంకోసారి జాగ్రత్త పడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను బాగుపడినాం, ఖర్చు పెట్టేశాను. జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త. ఒక సైన్, ఒక గుర్తు. యేసు ప్రభు వారు వెంబడిస్తున్నట్టు గుర్తుండాలి. హల్లెలూయా. మార్పు చెందాడు నా భర్త. మా పాస్టర్ గారు అడగండి, ఎప్పుడైనా డబ్బు అడిగానేమో అడగండి, ఎప్పుడైనా హింసించామో అడగండి, బాధ పెట్టానో అడగండి. సైన్. హల్లెలూయా. యేసు నాలో ఉన్నాడు. హల్లెలూయా. మీలో ఎవరినైనా సరే, ఎవరిని ఇప్పుడు నేను బాధ పెట్టలేదు దాదాపుగా ఎప్పుడు కూడా. కోప్పడతాం మరి, కోప్పడకపోతే ఎలాగా? పాస్టర్ అయిన తర్వాత స్తోత్రం. హల్లెలూయా. నీలో మార్పు వచ్చిందా? ఆ గుర్తు నీలో ఉందా? క్రాస్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ సింబల్ ఆఫ్ లవ్. హల్లెలూయా. త్యాగానికి సింబల్ అది, సైన్. యేసు ప్రభువు మరణ పునరుద్ధానానికి గుర్తుగా ఉంటా ఉన్నది.
ఈ సైన్. కాబట్టి యేసు అంటే ఎవరు అనుకుంటున్నారే మీరు? ఆయన ఇది స్టోన్, ఇది సైన్. మూడవదిగా యేసు ప్రభు వారు అంటే ఏంటంటే ఈ స్వార్డ్, ఖడ్గం. ఆయన హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఆయన ఏంటంటే ఖడ్గమై ఉంటా ఉన్నాడు. చదవండి ఒకసారి. మరియు నీ హృదయములో ఒక ఖడ్గము దూసుకొని పోవచ్చున్నది, అది ఆయన తల్లి అయినా మరియతో చెప్పెను. హల్లెలూయా. యేసు ప్రభు వారి యొక్క ఆయన ఒక ఖడ్గముగా ఉంటాడు. వాక్యం ఎలా ఉంటుందంటే అది ఒక ఖడ్గం. అది హల్లెలూయా. 2 అంచుల ఖడ్గం. అది ఏ అంచులు చెప్పండమ్మా? 2 అంచుల వాడి అయిన ఖడ్గము. ఎటువంటిది చెప్పండమ్మా? ఆత్మను, దేహమును, మూడును వాడు చొచ్చుకుపోయేలా ఉంటా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అటువంటి ఖడ్గం అది యేసు వాక్యం. అందునే నీ వాక్యము నా పాదులకు దీపమును, నా త్రోవలకు వెలుగైనది. వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి, వాక్యాన్ని వెంబడించాలి. ఇది ఖడ్గమై ఉంటా ఉంది. హల్లెలూయా. నీ హృదయంలో దూసుకుపోవాలి. స్తోత్రం, హల్లెలూయా. మన జీవితాలను మార్చేదిగా ఈ ఖడ్గం ఉంటా ఉంది. ఇంకా మనం చెప్పాలంటే ఈ ఖడ్గం వేస్తుంటే దుష్టుని బాణును ఎదిరిస్తుంది. హల్లెలూయా. సాతాను శక్తులను ఎదిరించేదిగా ఉంటా ఉంది ఈ ఖడ్గము. వాక్యం అనే ఖడ్గముతో వాటిని ఎదిరించవచ్చు. స్తోత్రం, హల్లెలూయా. సాతాను నీపై దాడి చేస్తాడు, నిన్ను పాడు చేస్తాడు, నీ కుటుంబాన్ని పాడు చేస్తాడు. అందుకనే అపవాది తంత్రం ఎదిరించుటకు చెప్పండి, విశ్వాసం అనే ధోరణిలో ధరించుకోవాలి, ఆత్మ ఖడ్గము ధరించుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. వాక్యం అనే ఖడ్గము మీరు చెప్పండమ్మా ధరించుకోవాలి. హల్లెలూయా. అందరూ చెప్పాలి, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మరి మీరు ఎలా ఉంటున్నారు ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రభు వారికి ఇష్టలుగా జీవించాలని చెప్పి మనం చేస్తా ఉన్నాను. చివరిగా చెప్పి ముగిస్తాను. చూడండి ఒకసారి అందరూ కూడాను 35వ వచనం చూద్దాం. మరియు నీ హృదయంలోకి ఒక ఖడ్గం దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాడు. దేవుని స్తోత్రం. 34 చూద్దాం ఒకసారి మళ్ళా. యోసేపును ఆయన తల్లియు ఆయన గురించి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడి సిమియోను వారు చూచినలో అనేక హృదయాలోచనలు భయపడి ఇశ్రాయేలు అనేక పట్టుకును వేక్షకు వివాదాస్పద గుర్తుగా ఈయన నిలిపడినాడు. మరియు నీ హృదయంలోనికి ఖడ్గము దూసుకుని పోనని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. హల్లెలూయా. అమ్మా మరియా, నువ్వు చూస్తుండగానే నీ కుమారుడు అపురూపంగా పెంచుకున్న నీ కుమారుడు ఏమవుతో చెప్పండి, ఆయన బలియాగం అవ్వాల్సి వస్తుంది. అనేక కొరకు ఆయన శిలువ మరణము నీ ముందే ఆయన శిలువ వేస్తారు, నీ ముందే అతను చనిపోతాడు. తట్టుకోవాలి మరి నీవు దాన్ని నువ్వు చూస్తావు. ఎంత భయంకరమండి. తల్లి తన ముందే తన కుమారుడు అలా అవటం ఎంత బాధాకరము, ఎంత దుఃఖకరము. తల్లి ఎంత బాధపడుద్ది, ఎంత దుఃఖపడుద్ది. కానీ ప్రవచనము చిన్నప్పుడే వచ్చింది. అమ్మా తల్లి మరియా, నీ కుమారుడు సిలువకు అప్పగించబడతాడు, నీ కుమారుడిని కొడతారు, భయంకరంగా శిక్షిస్తారు. ఆ శిక్ష భరించాలి, అది నువ్వు కనులారా నీవు చూస్తావని చెప్పి ఆ సుమియను ప్రవచనాత్మకంగా యేసు ప్రభువు గురించి చెప్పినచ్చారు. స్తోత్రం, హల్లెలూయా. ఆ తల్లి కనులారా అతని సిలువ వేయడం చూస్తుంది. ఆ తల్లి కనులారా ఆ కుమారుని బాధించడం చూస్తుంది, కనులారా ఏడవటం చూస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. కనులారా చెప్పడమ్మా అందరూ కూడా ఆయన్ని అవమానపరచడం చూస్తుంది. సిలువలో ఘోరాతి ఘోరముగా యేసు ప్రభువు వారు చనిపోయారు. గల కారణము నీ కొరకై. హల్లెలూయా. నీ రక్షణ కొరకై, నీ విమోచన కొరకై. సిమియోనుకు వచ్చిన ప్రవచనమే ఆ చేతులతో ఎత్తుకుని
ఆయన దేవుని మహిమపరుస్తున్నాడు. హల్లెలూయా. ఈయన రక్షణ, ఈయన ఇశ్రాయేలుకు వెలుగుగాను, చెప్పండమ్మా, మహిమగాను, అన్యులకు వెలుగుగా ఉండబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయన రక్షణ ఇస్తాడు లోకానికి, లోక రక్షకుడు ఈయన. కానీ అమ్మా, ఎన్ని సంతోషకరమే కానీ నువ్వు బాధపడవలసింది కూడా ఉంటా ఉంది. నీ కుమారుడు శిలువ మరణం పొందవలసి ఉంటా ఉంది. అది పొందకపోతే రక్షణ లేదు, విమోచన లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభు వారు ఎంత ప్రేమగైన వాడు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నీ కొరకై ఆయన పడరాని పాటలు పడ్డాడు, శ్రమలు పడ్డాడు. ఆయన శిలువ మరణం పొందుకున్నాడు. ఆయన శిలువలో బలియాగమయ్యాడు. అది కనులారా ఆయన తల్లి కూడా చూస్తుంది. ఆ తల్లి హృదయము ద్రవించిపోయింది, భయంకరంగా ఏడ్చింది. కానీ నీ కొరకై